మీకు దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఈ రీడింగ్ చూస్తున్నట్లయితే ఈ రీడింగ్ని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న టారో కార్డ్స్లో వాళ్ళు బయటకి చూపిస్తున్నది ఒకటి, లోపల మోస్తున్నది ఇంకొకటి. వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు, మీతో మాట్లాడటం తగ్గించారు లేదా పూర్తిగా సంబంధాన్ని ఆపేశారు. కానీ వాళ్ళు నిజంగా ప్రశాంతంగా ఉన్నారా అనేది కాదు, వాళ్ళ మనసులో ఒక పోరాటం నడుస్తుంది. ఒకవైపు మిమ్మల్ని వదిలేయలేని ప్రయత్నం, మరోవైపు మిమ్మల్ని మర్చిపోలేకపోవడం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను తీసుకున్న నిర్ణయం నిజంగా సరైనదేనా అనే ప్రశ్న వాళ్ళను లోపల నుంచి వెంటాడుతున్నట్టు ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి. మీ వ్యక్తి మీ దగ్గరకు ఎందుకు దూరం అయ్యారు? ఇప్పుడు వాళ్ళ మనసులో మీ గురించి ఏముంది? మళ్ళీ మీ జీవితంలోకి రావాలనే ఆలోచన ఉందా? వస్తే నిజంగా మారిపోయి వస్తారా లేక మళ్ళీ అదే బాధను తీసుకొస్తారా? ఈ రీడింగ్లో ఒక్కొక్క కార్డు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తోంది. అందరికీ నమస్కారం అండి. డార్క్ ఎనర్జీ టారో రీడింగ్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు వచ్చినటువంటి మొదటి టారో కార్డ్ 5 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు వాళ్ళ మనసులో ఒక గందరగోళాన్ని చూపిస్తోంది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా అది చిన్న విషయం మాత్రం కాదు. మాటల విషయంలో గొడవలు ఉండొచ్చు, అహంకార సమస్యలు, ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోలేకపోవటం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా కనిపిస్తోంది. వాళ్ళతో వాళ్ళకే పోరాటం జరుగుతుంది. మీరు వాళ్ళ జీవితంలో లేనప్పుడు ఇక నాకు ఎలాంటి సమస్య లేదు అని అనుకొని ఉండొచ్చు. కానీ సమయం గడిచే కొద్దీ మీతో ఉన్నప్పుడు జరిగిన విషయాలు, మీరు చెప్పిన మాటలు, మీరు చూపించిన ప్రేమ అన్నీ వాళ్లకు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. బయటకి మాత్రం వాళ్ళు చాలా సాధారణంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం నేను ఎందుకు ఇలా చేశాను అనే ఆలోచన స్పష్టమవుతోంది. ఇంకొక విషయం కూడా ఈ కార్డు చెప్తోందమ్మా, మీ ఇద్దరి మధ్య ఇంకొకరి ప్రభావం ఉండొచ్చు లేదా ఇతరుల మాటలు మీ సంబంధాన్ని ప్రభావితం చేసినట్టు ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి. అందుకే ఈ వ్యక్తి తీసుకున్న నిర్ణయం పూర్తిగా వాళ్ళ హృదయం నుంచి వచ్చిన నిర్ణయం కాదు. ఓకే, ఇప్పుడు సెకండ్ టారో కార్డ్ ఏం చెప్తుందో మీ పర్సన్ గురించి చూద్దాం. ఇప్పుడు వచ్చినటువంటి కార్డ్ 10 ఆఫ్ వాండ్స్, తర్వాత వచ్చినది 10 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు చాలా భారమైన శక్తిని చూపిస్తోంది. ఈ వ్యక్తి ప్రస్తుతం చాలా విషయాలను తనలోనే మోస్తున్నారు. మీకు చెప్పని బాధ, చెప్పని మాటలు, దాచుకున్న భావాలు అన్నీ వాళ్ళలోనే ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారని అనుకోవటం సులభం, కానీ ఈ కార్డు ప్రకారం మర్చిపోవడం కాదు, మోస్తున్నారు. మీతో ఉన్న జ్ఞాపకాలను కూడా ఒక భారంలా మోస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే మీ గురించి ఆలోచించకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత దూరం వెళ్ళాలని ప్రయత్నిస్తే అంత ఎక్కువగా మీ జ్ఞాపకం వాళ్ళను వెనక్కి లాగుతున్నట్టు కనిపిస్తోంది. వాళ్ళ జీవితంలో ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. పని, కుటుంబం, డబ్బు, బాధ్యతలు ఇవన్నీ కలిసిపోయి వాళ్ళ మనసుని బాగా అలసిపోయే విధంగా చేస్తున్నట్టు కార్డ్స్ చూపిస్తున్నాయమ్మా. అందుకే మీ దగ్గరకు రావాలనే ఆలోచన ఉన్నా ఇప్పుడు నేను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని వారు మనసు పరంగా రీడింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి కార్డ్ 2 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ అసలు గందరగోళం కనిపిస్తోంది. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ వ్యక్తి ఒక నిర్ణయానికి రావడం లేదు. ఒకరోజు వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అనుకుంటున్నారు, మరుసటి రోజు వద్దు, మళ్ళీ అదే పరిస్థితి వస్తే అని వెనక్కి తగ్గుతున్నట్టు కనిపిస్తున్నారు. అంటే మనసు ఒకవైపు, భయం ఇంకొక వైపు లాగుతుంది. ఇదే వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం. మిమ్మల్ని పూర్తిగా వదిలేయడానికి కూడా వాళ్ళ మనసు సిద్ధంగా లేదు. అదే సమయంలో మళ్ళీ దగ్గరకు రావడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు. అందుకే వాళ్ళ నుంచి వచ్చే సంకేతాలు కూడా ఒకేలా ఉండకపోవచ్చు. ఒకసారి దగ్గరగా వస్తాయి, మళ్ళీ దూరంగా వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఒకసారి మీ గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు, మళ్ళీ మౌనంగా ఉంటున్నారు. ఈ వ్యక్తి మనసులో ఇంకా పూర్తి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించటం లేదు మీ విషయంలో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టారో కార్డ్ మీ పర్సన్ గురించి ఎందుకు ఇంతలా సఫర్ అవుతున్నారో చెప్పబోతోంది. ప్రశాంతమైన మనసుతోటి, ప్రశాంతమైన ఆలోచనలతోటి మాత్రమే చూడండి. ఎటువంటి నెగిటివ్ థాట్స్ రానివ్వకండి వీడియో చూసే సమయానికి. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 6 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ కథలో ఒక మలుపు వస్తోందమ్మా. ఈ కార్డు దూరం, ప్రయాణం, పాత బాధ నుంచి బయటపడే ప్రయత్నాన్ని చూపిస్తోంది.
ఈ వ్యక్తి మీ నుంచి దూరంగా వెళ్ళింది కేవలం మిమ్మల్ని వదిలేయడానికి మాత్రమే కాదు, వాళ్ళు తమ మనసులో ఉన్న బాధ నుంచి కూడా పారిపోవాలని చూశారు. ఇక్కడ ఉంటే నేను ఇంకా బాధపడతాను, దూరంగా వెళ్ళిపోతే అన్నీ మర్చిపోతాను అని అనుకున్నారు. కానీ సమస్య ఏంటంటే స్థలం మార్చినా జ్ఞాపకాలు మారవు. మీ నుంచి దూరంగా వెళ్ళారు కానీ మీ జ్ఞాపకాల నుంచి దూరంగా వెళ్ళలేకపోయారు. అందుకే ఈ కార్డు నాకు ఒక విషయం బలంగా చూపిస్తోంది. వాళ్ళు మీ జీవితాన్ని పూర్తిగా మూసేసినట్టు బయటకు కనిపించినా వాళ్ళ మనసులో మాత్రం ఈ కథ ఇంకా పూర్తిగా ముగియలేదు. అది ఎలాగో తెలుసుకోవడానికి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చివరి కార్డు మీకు తనకి కలిపి ఆన్సర్ ఇవ్వబోతోంది మీ ఇద్దరికి ఉన్నటువంటి ప్రశ్నల గురించి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లవ్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు పూర్తి జాతక చక్రం పరిశీలించబడుతోంది. పెట్టుడు మందు లేదా మరుగు మందు బారిన పడినటువంటి వారిని కూడా సకాలంలో తీసివేసి ఆరోగ్యవంతులుగా చేయబడుతోంది. ఇంకో విషయం ఏంటంటే బ్లాక్ ఎనర్జీ లేదా బ్లాక్ మ్యాజిక్ వంటి అతి శక్తివంతమైనటువంటి ప్రయోగాలకి కూడా సకాలంలో పరిష్కారములు చూపబడతాయి. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 4 ఆఫ్ కప్స్. ఇది చాలా లోతైన కార్డు. 4 ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి ప్రస్తుతం భావోద్వేగంగా మనసు పరంగా మూసుకుపోయిన స్థితిలో ఉన్నారు. వాళ్ళ ముందుకు కొత్త అవకాశాలు వచ్చినా వాళ్ళ మనసు వాటిపై పూర్తిగా ఉండటం లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి ఇంకా గతంలోనే ఉంది. మీ గురించి ఆలోచిస్తూ అప్పుడు నేను ఇంకొంచెం ఓపికగా ఉండాల్సిందా, నేను చేసిన తప్పు వల్లే ఇది ఇలా జరిగిందా అనే ప్రశ్నలు వాళ్ళలో కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా మీరు వాళ్లకు ఇచ్చిన విలువను అప్పట్లో అర్థం చేసుకోకపోయినా మీరు దూరమైన తర్వాత దాని విలువ అర్థమవుతున్నట్టు కనిపిస్తోంది. ఇది పశ్చాత్తాపం ఉన్న కార్డుగా కూడా ఇక్కడ పనిచేస్తోంది. కానీ పశ్చాత్తాపం ఉండటం ఒక విషయం, దానికోసం నిజంగా చర్య తీసుకోవటం మరొక విషయం. అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చినటువంటి టారో కార్డ్ ద ఫూల్. చివరిగా వచ్చినది ద ఫూల్ అమ్మ. ఇది మొత్తం రీడింగ్లో చాలా ముఖ్యమైనటువంటి కార్డు. ఎందుకంటే ఇది ఒక కొత్త ప్రారంభాన్ని చూపిస్తోంది. ఈ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టాలని అనుకునే అవకాశాన్ని క్రియేట్ చేయబోతోంది. కానీ వాళ్ళు గతాన్ని పూర్తిగా పరిష్కరించుకుని వస్తారా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ద ఫూల్ అంటే కొన్నిసార్లు ఏం జరుగుతోందో చూద్దాం, ఒక్కసారి మళ్ళీ ప్రయత్నిద్దాం అనే ఆలోచన. అందుకే ఈ వ్యక్తి ఒక్కసారిగా మీకు సందేశం పంపటం, మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించటం, మీ గురించి తెలుసుకోవటం, ఇలాంటి శక్తిని మీ దగ్గరికి పంపించటం కనిపిస్తోంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ద ఫూల్ కొత్త ప్రారంభాన్ని ఇస్తోంది, కానీ పాత తలుపులు మళ్ళీ జరగవని హామీ ఇవ్వదు. ఈ ఓవరాల్ మొత్తం రీడింగ్ ఎనర్జీ చూస్తే, ఇప్పుడు ఈ 6 కార్డ్స్ని కలిపి చూస్తే ఈ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టు కనిపించటం లేదు. వాళ్ళలో ఇంకా గందరగోళం ఉంది, పశ్చాత్తాపం ఉంది, మీ జ్ఞాపకం కూడా కనిపిస్తోంది. తిరిగి రావాలనే ఆలోచనలు మొదలవుతున్నాయి. కానీ అదే సమయంలో భయం కూడా ఉంది, అహంకారం చాలా ఉంది. తాను తీసుకున్న నిర్ణయం తప్పైనది అని తెలిసినా ఒప్పుకోవడానికి తన మనసు అంగీకరించటం లేదు. అందుకే ఈ వ్యక్తి ఇప్పుడే నేరుగా వచ్చి నాకు నువ్వు కావాలి అని చెప్పే స్థితిలో ఉండకపోవచ్చు. కానీ ముందుగా దూరం నుంచి గమనించటం జరుగుతోంది. మీ పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటారు. మీరు ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా? మీ జీవితంలో ఇంకెవరైనా వచ్చారా? మీరు వాళ్ళను పూర్తిగా మర్చిపోయారా అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మీ మనసులో ఉన్న వాళ్ళ గురించి ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. యూనివర్స్ మీకు పంపించిన మెసేజ్గా ఈ రీడింగ్ని మీరు భావిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి రీడింగ్స్ మీ పర్సన్ గురించి ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు వచ్చినటువంటి ఏంజిల్స్ నెంబర్ 333 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అమ్మా. మళ్ళీ మరో మంచి రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.